భగవద్విభూతిని సంతరించుకున్నటువంటి పర్వతాలు, నదులు, పుష్కరిణులు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విభూతితో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా అనుగ్రహించగలిగినవి ఎన్నో ఉన్నాయి. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు పట్టణములు అమ్మవారి యొక్క దృష్టి వలన ఎలా గొప్పతనాన్ని పొందాయో చెప్తూ, విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతి అంటారు. ఆ తల్లి యొక్క చూపుల వలన, ఆ కటాక్షము వలన, ఆమె దృష్టిపాతము వలన కలిగినటువంటి శక్తి వలన ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క విభూతితో ప్రకాశించి భక్తజనుల యొక్క ఉద్ధరణకు హేతువైంది. అలాగే నదులు మహర్షులు చేసినటువంటి తపస్సుల వల్ల భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగా ఈ భూమి మీద ప్రవహించి జనులను ఉద్ధరించాయి. అలాగే కొండలు, ఒక్కొక్క కొండలో ఉన్నటువంటి జీవుడు భగవంతుడి గురించి తపస్సు చేసి పరిసమాప్తమైపోయినటువంటి అవతారాన్ని కూడా మళ్ళీ తన మీద వెలిసేటట్టుగా చేసుకున్నాడు. భద్రాచలం అటువంటి కొండలలో ఒకటి. త్రేతాయుగంలో పరిసమాప్తమైపోయినటువంటి రామచంద్రమూర్తి అవతారం తన యొక్క శిరస్సు మీద వెలిసేటట్టుగా చేసుకోవడం కోసం గొప్ప తపస్సు చేసి కృతకృత్యుడయ్యాడు. అందుకే భగవంతుడంతటి వాడు కూడా అక్కడ చతుర్భుజుడై ఆ పట్టుకునేటటువంటి ఆయుధాల్ని అపసవ్యంగా పట్టుకుని ఆ కొండ మీద వెలిశాడు. అందుకని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆ భగవంతుడి గురించి తపస్సు చేసి ఎందరో అనుగ్రహాన్ని పొందారు. అవన్నీ మహాక్షేత్రములయ్యాయి. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరీణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు. భద్రాచలంలో వెలిసినటువంటి రామచంద్రమూర్తి గురించి. ఆ పర్వతం చేసిన తపస్సు వల్ల ఒక గొప్ప క్షేత్రం వచ్చింది. అసలు ఏ విధమైనటువంటి తపస్సు ఎవరూ చెయ్యవలసిన అవసరం లేకుండా సనాతనముగా భగవంతుడి వలనే విభూతితో విరాజమానమైనటువంటి కొన్ని ప్రదేశములు ఇవి మా పేరు మీద కీర్తిని పొందాలి అని కోరుకున్నటువంటి భక్తుల యొక్క పేరు మీద ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ప్రకాశించాయి. అలా వచ్చినటువంటి కొండ వెంకటాచలం. అందులో కృతయుగంలో దాన్ని వృషాద్రి అని పిలిచారు. ఇది ఒకసారి పరిశీలనం చెయ్యండి అంటారు. ఎందుకంటారు అంటే వెంకటాచలం విషయంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. తెల్లవారుజామున నిద్ర లేవగానే ఆ కొండ గురించి ఒక్కసారి స్మరించిన, ఆ కొండ యొక్క కథని ఒక్కసారి విన్నా, అందులో ఆంతరముగా ప్రతిపాదింపబడినటువంటి విషయములను పరిశీలనం చేసిన వెంకటేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రుడై సమస్తమైనటువంటి ఈప్సితములను సిద్ధింప చేసుకుంటాడు అని చెప్పి దానికి ఫలశ్రుతి. అందుకే ఆ కొండ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ఎందుకు ప్రకాశించింది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. కృతే వృషాద్రింబక్షంతి. కృతయుగంలో దానికి వృషాద్రి అని పేరు. వృషాద్రి అని పిలవబడడానికి యథార్థమునకు ఒక మహాభక్తుడి పేరు మీదో మహర్షి పేరు మీదో వచ్చింది కాదు. అక్కడ వృషాసురుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఆ కొండ మీద ఉంటూ ఉండేవాడు. అయితే రాక్షసుడు అంటే భగవంతుణ్ణి ఆరాధన చెయ్యనివాడు అని అర్థం చెప్పడం సాధ్యం కాదు. హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతం లోకంలో ఎవరూ చెప్పరు. అంత గొప్ప వేదాంతం చెప్తాడు తల్లితోటి. అలాగే హిరణ్యాక్షుడు, అలాగే రావణాసురుడు, అలాగే కుంభకర్ణుడు గొప్ప ప్రసంగం చేస్తాడు. వీళ్ళందరూ రాక్షసులు. కానీ అవసరమైనప్పుడు మాత్రం అవతల వారికి చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది వేదాంతం. వాళ్ళు అనుష్ఠించడానికి పనికిరాదు. కేవలము నోటితో చెప్పడానికి కాదు ధర్మం. ధర్మం అనేటటువంటిది తెలుసుకుని అనుష్ఠించడం కోసం వచ్చింది. దాని పేరే ధర్మం.
భ్రియతేవా జనైరితి ధర్మం. ఏది తెలుసుకుని అనుష్ఠింపబడిందో అది ధర్మం. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించండి కాదు, ధర్మాన్ని రక్షించండి అంటే ధర్మాన్ని అనుష్ఠించండి అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.